హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇక్కడ దేశానికొచ్చి ఇక్కడ సిస్టమ్‌ని మిస్‌యూజ్ చేస్తారా? ఇక్కడ లోకల్ పీపుల్ ఏమన్నా కామ్‌గా ఉంటారా? సైలెంట్‌గా ఉంటారా? ఫ్రాడ్ జరిగింది. ఎవరో కొంతమంది చేసిన ఫ్రాడ్‌కి అందరిని డౌట్ పడుతున్నారు. అసలు షాకింగ్ విషయం ఏంటంటే డైరెక్ట్‌గా కొంతమంది ఆఫీస్‌కెళ్ళిపోతున్నారు. నిజంగా ఆఫీస్ ఉందా? అక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు? అసలు ఏంటి అనేది డైరెక్ట్‌గా చెక్ జేస్తున్నారు. నిన్న ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్న బిట్ చూసాననమాట. పబ్లిక్ యాక్సెస్ ఫైల్ ఉందా అని అడిగింది ఒక అమ్మాయి. సో, అక్కడ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. దాని గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. పాయింట్‌కెళ్ళిపోదాం. పాయింట్ ఏంటంటే, ఇప్పటికే చాలా వరకు వీడియో వైరల్ అయిపోయుంటది. అందరూ చూసే ఉంటారు. నిన్న ఒక లేడీ వచ్చి పబ్లిక్ యాక్సెస్ ఫైల్ ఎనక్కడ అనడంతో పెద్ద ఆర్గ్యుమెంటే జరిగిందక్కడ. కాకపోతే ఏందంటే, హానెస్ట్‌గా చెప్పాలంటే ఆ వీడియోలో డాక్యుమెంట్స్ కన్నా గూడా అక్కడ బిహేవియర్ మ్యాటర్ ఎక్కువవుతుందనమాట. మనం చాలా మంది చూస్తున్నాం. ఇప్పటికే సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో, రెడ్డిట్‌లో ఇండియన్ కన్సల్టెన్సీస్ గురించి ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది గదా! ఎవరో చేసిన కొన్ని ఫ్రాడ్స్ వల్ల రిమైనింగ్ అంటే ఎవరైతే జెన్యూన్‌గా ఉన్న వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతున్నారు. నిజంగా అక్కడ ఒక పర్సన్ వచ్చి పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ అని ఎక్కడ అడిగింది. ఓకే. బట్ నిజంగా మీకు మాట్లాడాలని లేకపోతే, నాకు మాట్లాడాలని లేదు. లీవ్ దిస్ ప్లేస్. మీకు నిజంగా ఏదైనా అఫీషియల్‌గా కావాలంటే అటార్నీతో మాట్లాడుకోండి అంటే సరిపోతది. నాకు అర్థమైందది. అక్కడ ఆమె అగ్రెసివ్‌గా మాట్లాడినా కూడా మనం అగ్రెసివ్‌గా ఆన్సర్ చేయాల్సిన నెసెసిటీ లేదని అనిపించింది నాకు. మనం రిమైన్స్ సైలెన్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ గెలిచినా కూడా ఇమేజ్ మాత్రం ఓడిపోతుంది. నాకర్థమైందేంటంటే, మనం చాలామంది ఆ వీడియోస్ చూసాను నేను. రియాక్ట్ వీడియోస్ ఎలా ఉన్నాయంటే గనక, అక్కడ వాళ్ళు ఒక పర్సన్‌ని జడ్జ్ చేస్తలేరు. మొత్తం కమ్యూనిటీని జడ్జ్ చేసేస్తున్నారు. అందుకే చాలామంది ఏమంటారంటే విదేశాల్లో స్కిల్స్ మాత్రమే కాదు, బిహేవియర్‌ని రిప్రజెంట్ చేస్తదని చెప్పేసి. ఇది ఎవరినో టార్గెట్ చేసి చెప్తున్న పాయింట్ అయితే కాదు. కానీ కొంతమంది చేసిన మిస్టేక్స్ వల్ల మిగతా వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలనే పాయింట్ మాత్రమే నాది. మీకింకా చెప్పాలంటే చాలా వరకు ఇప్పుడు మన దేశంలోనే, మన ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు లోకల్‌గా ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తా ఉంటాం. ఎగ్జాంపుల్‌కి అందరి మైండ్ సెట్ ఎలా ఉంటదంటే గనక కొత్తగా వస్తే వీళ్ళెవరు? ఎక్కడి నుంచొచ్చారు? ఎందుకొచ్చారు? అనే మైండ్ సెట్ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో, అలాంటిది వేరే దేశంకొచ్చి వాళ్ళ ఆపర్చునిటీస్ మనం యూజ్ చేసుకుంటున్నాము. కొంతమంది మిస్‌యూజ్ చేస్తున్నారు గదా! ఆ మిస్‌యూజ్ ఎఫెక్ట్ మాత్రం కమ్యూనిటీ మొత్తం మీద పడుతుంది. ఇప్పుడు అమెరికాలో అదే జరుగుతుంది. ఇప్పటికే చూసుకుంటే హెచ్-1బీ ఫ్రాడు, ఫేక్ కన్సల్టెన్సీసు, గోస్ట్ కంపెనీసు, మొన్న టెక్సాస్‌లో 30 కంపెనీస్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసారు. చాలా వరకేంటంటే వాళ్ళకే వాళ్ళే ఇంకొందరు నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయి డైరెక్ట్‌గా ఆఫీసుల దగ్గరికెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆమేమంటుందంటే గనక యూఎస్ఏ రూల్స్ ప్రకారం కొన్ని ఫైల్స్ పబ్లిక్ యాక్సెస్‌కి అవైలబుల్‌లో ఉండాలి అని చెప్పేసి. సో, అందుకే ఆఫీస్ ఎక్కడ? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనేసి ఆమె చెక్ జేయడానికొచ్చింది. ఆమె కూల్‌గా మాట్లాడుతుంటే అవతల వాళ్ళు కూల్‌గా సమాధానం జెప్తే అక్కడ మ్యాటర్ క్లోజ్. కాకపోతే ఆమె అగ్రెసివ్‌గా అడిగినా గూడా మన సైడ్ నుంచి ఓవర్ ఎక్స్‌ప్లనేషను, యాంగర్ అనేది ఎంటర్ అవ్వద్దు. అవి ఎంటర్ అయితే గనక చిన్న ఇష్యూ గూడా బిగ్ ఇష్యూ అయిపోతుంది. ఇప్పుడు జరిగిందదే. ఎగ్జాక్ట్‌గా జరిగిందదే. ఆమేమంటుందంటే, "నేను నిజంగా కంపెనీ ఉందా లేదా చెక్ జేయడానికొచ్చాను. ఎంప్లాయీస్ ఉన్నారా లేదా చెక్ జేయడానికొచ్చాను." సో, వాళ్ళ ఇంటర్ప్రిటేషను, వాళ్ళ అప్రోచు. ఇప్పటికే చాలా వరకు ఎట్లయితుందంటే, రెడ్డిట్ ఓపెన్ జేస్తే డిస్కషన్స్. ఎన్ని డిస్కషన్సో అన్నీ నెగెటివే. యూట్యూబ్‌లో కామెంట్స్ చూస్తే కొన్నైతే పెయిన్‌ఫుల్‌గా ఉన్నాయన్నమాట. ఇండియన్ కన్సల్టెన్సీస్ అంటేనే ఫ్రాడు. వాళ్ళ జాబ్‌లు వాళ్ళకే. అంటే వాళ్ళకే జాబ్‌లిచ్చేసుకుంటారు. లోకల్‌గా ఆపర్చునిటీస్ తగ్గిచ్చేస్తున్నారు. అంటే చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు మనం రియల్‌గానే చూసుకుంటే, ఎవరో కొంతమంది చేసిన మిస్టేక్ వల్ల, కొంతమంది జెన్యూన్‌గా వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు. టాక్స్ పే చేస్తున్నారు. క్లీన్‌గా ఉంటది వాళ్ళ వర్క్ అంతా కూడా. సో, వాళ్ళ మిస్టేక్ వల్ల ఈ కొంతమంది కూడా డౌట్ ఫేస్ చేయాల్సొస్తుంది గదా! సో, నాకనిపించిందేంటంటే, అమెరికాలో సర్వైవ్ అవ్వాలంటే టెక్నికల్ స్కిల్స్‌తో పాటు ప్రొఫెషనల్ బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేసి. సో, ఎవరైనా వచ్చి అన్నెసెసరీగా మాట్లాడారంటే, మీకిష్టం ఉంటే మాట్లాడండి. లేదంటే కొన్ని ప్రైవసీ రైట్స్ అనేవి ఉన్నాయి. రిమైన్ సైలెన్స్ చేయొచ్చు. అసలు ఐ డోంట్ వాంట్ టు టాక్, లీవ్ దిస్ ప్లేస్. లేదంటే మీకేదైనా అఫీషియల్ కావాలంటే అటార్నీతో మాట్లాడండి అని చెప్తే సరిపోతది. మనం గూడా సేమ్ అదే ఎనర్జీకెళ్ళి ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేశామనుకో, మనం కొన్ని టెన్షన్స్‌లో మాట్లాడతాం. ఓవర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాం. ఆ టైంలో తెలియకుండానే లీడ్ ఇచ్చేస్తామనమాట. చూసే వాళ్ళందరికీ ఏంటంటే ఓవర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడేంటి, సంథింగ్ ఏదో అని చెప్పి డౌట్ క్రియేట్ అయితది. జనాలకి దూరం నుంచి ఆర్గ్యుమెంట్ మాత్రమే కనిపిస్తుంది. అక్కడ మ్యాటర్ కంటే కూడా ఆ బిహేవియర్ మాత్రమే ఫోకస్ అయిపోతుంది. అదే వైరల్ కూడా అయిందిప్పుడు. అందుకే కొన్ని సిట్యుయేషన్‌లో సైలెన్స్ అనేది చాలా పవర్‌ఫుల్ ఆన్సర్ అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే అందరికీ తెలిసే ఉంటది. ఎల్‌సీఏ రూల్స్ ప్రకారం మీరెక్కడ వర్క్ చేస్తున్నా కూడా అన్ని లొకేషన్స్ అనేది ప్రాపర్‌గా మెన్షన్ చేయాలి. అది ఆఫీస్ అయినా, క్లయింట్ లొకేషన్ అయినా, రిమోట్ అయినా. డాక్యుమెంటేషన్ అది చాలా కరెక్ట్‌గా ఉండాలి. చాలా వరకు కొంతమంది ఎంప్లాయీస్ బెంచ్ మీద ఉన్నారని చెప్తా కదా! కంపెనీ స్ట్రక్చర్‌లో కరెక్ట్‌గా ఉండాలి. మనకందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఓల్డ్ డేటా అనేది ఎట్లా వస్తుంది. ఏఐ పట్టుకుంటే ఓల్డ్ డేటా మొత్తం ఇచ్చేస్తున్నారు. రికార్డ్స్ అన్నీ క్రాస్ చెక్ చేస్తున్నారు. చాలామంది ఏమనుకుంటా అంటే అది కామన్‌లే, పట్టుకోరులే అని అనుకోని ఒక ఫ్లోలో ఎళ్ళిపోతా ఉంటాం. అదే డేంజరస్ థింగ్. ఇప్పుడు కానీ అదే టైంలో ప్రతి ఇండియన్ ఫ్రాడ్ కాదు. ప్రతి కన్సల్టెన్సీ ఫేక్ కన్సల్టెన్సీ కాదు. చాలామంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. జెన్యూన్‌గా చేస్తున్నారు.
అన్‌ఫార్చునేట్‌లీ కొంతమంది చేసిన మిస్టేక్ వల్ల ఎవరైతే రిమైనింగ్ ఉంటారో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే సిట్యుయేషన్ అయితే వచ్చింది. సో, మనం ఏమనుకుంటాం అంటే విదేశానికొచ్చినప్పుడు ఒక పర్సన్ నా ఫ్యామిలీ నేనే కదా అనుకుంటాం. ఇది ఒక పర్సన్ గురించి కాదు, ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ గురించి కాదు. మన కమ్యూనిటీ రిప్రజెంటేషన్ గూడా. చాలా వరకేంటంటే మనం ఏదైనా మిస్టేక్ చేసినా గూడా మనల్ని సింగిల్‌గా అనరు. ఇండియన్ మొత్తం కమ్యూనిటీనే జడ్జ్ చేసేస్తారు. సో, అందుకే సమ్‌టైమ్స్ కామ్‌నెస్, ప్రొఫెషనలిజం ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నా ఒపీనియన్ ఏంటంటే ఇలాంటివి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాయా? అన్నెసెసరీ నెగెటివిటీని పెంచుతున్నాయా? మొన్నటికి మొన్న టైలర్ ఆ వీడియో వైరల్ అయింది. తర్వాత అట్లా ఏదో ఒక రకంగా ఇప్పుడేంటంటే ఎవరికై వాళ్ళ సిటిజన్స్ కానీ, యూట్యూబర్స్ కానీ ఓన్‌గా ఇనిషియేషన్ చేసుకొని, వాళ్ళకే వాళ్ళు ఓన్‌గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సిటిజన్ గానీ, యూట్యూబర్ గానీ వచ్చినప్పుడు మనం రిమైన్స్ సైలెన్స్. అసలు మాట్లాడాలని ఇష్టం లేకపోయినా మాట్లాడాలని లేదు వెళ్ళిపోండి. లేదంటే ఏదైనా ఉంటే అటానీతో మాట్లాడండి చెప్పొచ్చనమాట. కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఏజెంట్స్ ఉంటారు గదా! యూఎస్సీఎస్, ఎఫ్‌డిఎన్ఎస్, డీఓఎల్‌లు వీళ్ళొస్తే సిట్యుయేషన్ వేరే ఉంటదనమాట. జనరల్లీ వాళ్ళెలా అంటే మనకి ఒక ప్రాపర్ వెరిఫికేషన్ గానీ, కాంప్లియన్స్‌తో వస్తారనమాట. వాళ్ళకేంటంటే జనరల్లీ మనం సపోర్ట్ చేయాల్సిందే. అంతేగాని పానిక్ అయిపోయి ఏదేదో మాట్లాడేయడం కరెక్ట్ కాదు. యూజువల్లీ అటార్నీస్ చెప్తా ఉంటారు. కామ్‌గా ఉండాలి. వాళ్ళేది అడిగితే అది క్లియర్‌గా ఆన్సర్ చెప్పాలి. అన్నెసెసరీగా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. మీకేదైనా డౌట్ ఉంటే లెట్ మీ చెక్ విత్ మై అటార్నీ ఆర్ కంపెనీ హెచ్ఆర్ అనొచ్చు. అంతే తప్పించి పానిక్ అయిపోయి ఓవర్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తే గనక అంటే డాక్యుమెంట్స్ ఆర్గనైజ్డ్‌గా ఉంటే ఓకే. ఆర్గనైజ్డ్‌గా ఉన్నాయా లేదా అని పక్కన పెడితే గనక అగ్రెసివ్‌గా ఆన్సర్ చేయాల్సిన నెసెసిటీ అసలు అవసరం లేదక్కడ అని చెప్పేసి మెయిన్ పాయింట్ అయితే అది. హానెస్ట్‌లీ ఒకటైతే చెప్తామనమాట. సో, ఫైనల్‌గా ఎందుకు అంటున్నా అంటే, చాలా వరకు ఇప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళందరూ అలా చేసుండాల్సింది, ఇలా చేసుండాల్సింది, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఈవెన్ నేను కూడా అలా చేస్తే బావుంటది అని చెప్పి అన్నాను కదా! కాకపోతే రియల్‌గా ఆ సినారియోని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక టెన్షన్ అనేది ఉంటది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ జాబు, వాళ్ళ వీసా అన్నీ గుర్తొస్తాయి. ఆ ప్రెషర్‌లో మేబీ అట్లా చేసుండొచ్చు. కాకపోతే అలా చేయకపోతే బావుండేది. ఏదో ఆల్రెడీ జరిగిపోయింది. ఓకే. నెక్స్ట్ ఫర్దర్‌గా అలా జరగకుండా ఉండాలని చెప్పి మెయిన్ పాయింట్ అయితే ఇది. ఎవరికైనా వాళ్ళ ఫ్యూచర్ గుర్తొస్తది. వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్ గుర్తొస్తాయి. అన్నీ గుర్తొస్తాయి. ఆ టైంలో ఏంటంటే హార్ట్ బీట్ పెరుగుతది. మనకొక టెన్షన్ అనేది పెరుగుతది. సో, వీడియో చూస్తున్న వాళ్ళకి అది కంటెంట్ కావచ్చు. చాలా వరకేంటంటే జడ్జ్ చేసేస్తాం. అలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడొద్దు అని చెప్పి. బట్ రియల్‌గా ఆ సినారియో ఫేస్ చేయడం చాలా హార్డ్ అనమాట. ఫర్దర్‌గా వచ్చే వాళ్ళేంటంటే కొంచెం అగ్రెసివ్‌గా మాట్లాడకుండా, పానిక్ అవ్వకుండా ఏదైతే కరెక్ట్‌గా కొన్ని ప్రైవసీ రైట్స్ యూజ్ చేసుకొని అసలు ఎదుటి వాళ్ళు వచ్చిన వాళ్ళు సిటిజనా? యూట్యూబరా? అసలు నిజంగా గవర్నమెంట్ అఫీషియలా? ఏంటనేది దాన్ని బట్టి ప్రాపర్‌గా మన మూవ్‌మెంట్ కూడా ఉంటే బావుంటదనేసి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఎవరైనా కొత్తగా చూస్తానంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.